తెలంగాణ వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొత్తం 8,409 కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే 3,310కి పైగా సెంటర్లలో కొనుగోళ్లు మొదలయ్యాయి. యాసంగిలో పెద్ద ఎత్తున ధాన్యం సెంటర్లకొచ్చే అవకాశం ఉంది. ముందస్తు కోతలు మొదలైన నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మెదక్ జిల్లాల్లో కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. ముందస్తు ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇప్పటి వరకు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సెంటర్ల ద్వారా 25,000 మంది రైతుల నుంచి 2.51 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో సన్న ధాన్యం 1.59 లక్షల టన్నులు కాగా దొడ్డు రకం ధాన్యం 50,000 టన్నులు. ధాన్యానికి సంబంధించిన పేమెంట్లు కూడా ప్రారంభమయ్యాయి. కొన్న ధాన్యం కొన్నట్లే సెంటర్ల నుంచి వాహనాల ద్వారా తరలిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు మరింత వేగంగా జరగనున్నాయి. ఎక్కడ చిన్న లోపం ఉన్నా వెంటనే సరిచేసేలా ప్రభుత్వం సివిల్ సప్లైస్ అధికారులకు సూచనలు చేసింది. ఈ యాసంగిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 64.11 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాసంగి వరి ధాన్యం 1.13 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. దాదాపు 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు సెంటర్లకు వచ్చే అవకాశం ఉంది. అందుకనుగుణంగా కొనుగోలు సెంటర్లలో పటిష్ట ఏర్పాట్లు చేసింది ప్రజాప్రభుత్వం.